పహల్గాం దాడిని తమకు అంటగడుతున్నారని పాక్ చెప్పుకుంటోంది. శుద్ధపోస మాటల్ని వల్లిస్తూ నిష్పాక్షిక దర్యాప్తు కోసం డిమాండ్ కూడా చేస్తోంది. అయితే పాక్ నయవంచిన ఉగ్రమోకలకు చేయూతనిస్తున్న వైనం మరోసారి పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు, అమాయక టూరిస్టులను బలి తీసుకున్న నరరూప రాక్షసుడు హషీం మూసా ఓ మాజీ పాక్ పారా కమాండో అని తాజాగా బయటపడింది. పాక్ పారామిలిటరీ కమాండో అయిన మూసా ఆ తర్వాత లష్కరే తయ్యబా ఉగ్ర సంస్థలో చేరాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్ఈటీని బలోపేతం చేసేందుకు, కశ్మీర్లో అరాచకం సృష్టించేందుకు పాక్ ఆర్మీ స్వయంగా మూసాను ఎల్ఈటీకి పంపి ఉంటుందని చెబుతున్నారు. పారామిలిటరీ దళాల్లో పనిచేసిన మూసా అత్యాధునిక సంప్రదాయేతర యుద్ధతంత్రంలో సుశిక్షితుడు. కోవర్ట్ ఆపరేషన్లలో దిట్ట. ఆధునిక ఆయుధాల వినియోగంలో మంచి పట్టు ఉండడంతో పాటు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటే ఆయుధాలు లేకుండా నేరుగా తలపడ్డంలో కూడా శిక్షణ పొందాడు. నావిగేషన్ నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి భూభాగాల్లో భద్రతా దళాలకు చిక్కకుండా సంచరించడంలో కూడా అతడికి తర్ఫీదు ఉంది. 2023 సెప్టెంబర్లో అతడు భారత భూభాగంలోకి ప్రవేశించి ఉంటాడని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. తన ఉగ్ర కార్యకలాపాల కోసం కశ్మీర్లోని బుడ్గాం జిల్లాను ఎంచుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. పహల్గాం దాడి మూలాలు కనుక్కునేందుకు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో 14 మంది స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా ఉన్నారు. వీరిని విచారించగా మూసా నేపథ్యం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాక్ టెర్రరిస్టులకు కావాల్సిన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ఘటనా స్థలంలో రెక్కీ నిర్వహించేందుకు ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు సహకరించి ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పహల్గాం దాడిలో పాక్ ఐఎస్ఐల పాత్ర ఏంటో మూసా ఉదంతంతో స్పష్టంగా తెలిసిపోయిందని నిఘా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతేడాది కశ్మీర్లో ఉగ్రవాద మూకలు ఇదే రీతిలో ఒక డాక్టర్తో పాటు మరో 2 ఆర్మీ సిబ్బంది, ఆర్మీ పోర్టర్లను పట్టనబెట్టుకున్నాయి. ఈ దాడుల్లో కూడా మూసా పాల్గొన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పహల్గాం దాడిలో స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్తో పాటు ఓ ఉగ్రమూక బృందం పాత్ర ఉందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు స్థానిక ఓడబ్ల్యూజీలు మార్గనిర్దేశకత్వంతో పాటు ఆశ్రయం, ఆయుధాల రవాణాలో కూడా సాయపడి ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఈ దాడిలో 2 పాక్ ఉగ్రవాదులు మూసా, అలీభాయ్తో పాటు మరో 2 స్థానికులు అదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ పాల్గొన్నారని ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. కానీ ఈ దాడిలో మరికొంతమంది పాక్ ఉగ్రవాదులు పాలుపంచుకుని ఉండొచ్చని ఓజీడబ్ల్యూల విచారణలో తేలినట్టు చెబుతున్నారు.